అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. 130 మంది అన్నలు సరెండర్. గణపతి బయటికి రావాలన్న సర్కార్. ఏపీ విజయ్ డైరీ పేరుతో దందా. కల్తీపాలు తాగితే పానం గోవిందా. అరవై పెరిగిన గ్యాస్ సిలిండర్. యుద్ధంతో మనపై ఎఫెక్ట్. మస్తుంది ఏపీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్. ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భారతమాత. సమయం లేదు మిత్రమా, మరణమా శరణమా. మార్చి 31 వరకే టైం అని సెంటర్ వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇచ్చుడుతోటి అన్నలంతా లొంగిపోతుర్రిగా. లేదు మేము అడవిలుండే ఒట్లాడతాం అనుకునేటోళ్ళు ఎన్కౌంటర్ అవుతుండ్రు. ఈ నడమనే పెద్ద పెద్దోళ్ళు సరెండర్ అయినరు, పెద్ద పెద్దోళ్ళ ఎన్కౌంటర్ అయినరు. గిసొంటి ఇవాళ గింతమంది లొంగివేయిండ్రు మన కాడ. ఒక్కొక్కరు వచ్చిర్రు, తుపాకీ సీఎం సార్ చేతికి ఇచ్చిండ్రు. 10 మందో 20 మందో కాదు, మరి 130 మంది నక్సలైట్లు, 124 తుపాకులు, 5,000 తూటాలు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ సెంటర్ కు బస్సులలో దొరికొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముంగట సరెండర్ అయ్యిండ్రు. ఒక పారే ఇంతమంది అన్నలు లొంగిపోవుడు ఇదే తొలుతానట. అయితే గణపతి కూడా సరెండర్ అవుతున్నాను ప్రచారం అయినా రాలే. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని, స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. అడవిలో ఉన్నోళ్ళంతా బయటికి రావాలే, మీకు బతుకు తెరువు చూపిస్తామని అవాజ్ ఇచ్చిండు సారు. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు సహకారాన్ని అందిస్తుంది. దేవ్జీ దళంతో మొన్న చర్చలు చేసిండు కదా సచివాలయం లాగా, ముచ్చట సెంటర్ వాళ్ళ చెవులు వేసిండట. సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారు ముందు పెట్టడం జరిగింది. ఈ 15 నెలలనే 721 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారట మన పోలీసుల ముంగట. అడవిలున్నాక ముత్యమంత మందికి బయటకు వస్తే అన్నలేని తెలంగాణ రాష్ట్రం అవుతుందట. ఈ రాష్ట్రంలో హింస కుదరదు. బుల్లెట్ ద్వారానే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్న వాళ్ళు ఈ రోజు బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. అయితే వీళ్ళంతా ముందే లొంగిపోతే బస్సులలో ఈడికి తోలుకొచ్చిండ్రు. తుపాకీ వేలకుంటా తూటా వాడకుంటా ఒప్పించి జనంలోకి తీసుకొచ్చిన పోలీసులను తారీఫ్ చేసిండు సీఎం సారు. మరిగా గణపతి ఏడున్నాడో గాని మావోయిస్టు పార్టీ ఇంత మాయమైతున్నట్టే. తిరుపతిలా కల్తీ లొల్లి నడుస్తుంది కదా. పాత సర్కార్లా అగ్వది కొనుక్కొచ్చిండ్రని టీడీపీ, లేలే కావాలనే బదనం చేస్తుర్రని వైసీపీ. సిబిఐ రిపోర్ట్ ఉండంగానే మళ్ళీ కమిటేస్తే ఎంక్వైరీ నడుస్తుంది. అయితే కల్తీ కథ మన కాడికి కూడా వచ్చింది. విజయ్ డైరీ పేరుతో ఆంధ్రాలో దందా నడుస్తుందట. ఆడెట్లున్నదో మన డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సార్ చెప్పిండు వివరంగా. రైతుల ద్వారా సేకరించవలసిన పాలను మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక ఉత్తరం రాయడం జరిగింది. దీనివల్ల మా రాష్ట్రానికి, మా రైతాంగానికి నష్టం జరుగుతోంది. కాదన్నట్టు 2 రాష్ట్రాలైనాక అక్కడ ఇక్కడ విజయం ఉన్నది. అయితే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెప్తే అంత గోల్మాల్ నడుస్తుందట. అసలు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధమే లేదు. ఎక్కడో గుజరాత్లో ఈ ఘీని ప్యాక్ చేస్తూ ఉన్నారు, ఈ భైగ్నా ఫుడ్స్. ఇదే కల్తీ ఘీ అనేది మన దేవస్థానాలకు కూడా ఇస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఒకవేళ ఇదే ఒరిజినల్ ఘీ అయితే మరి దీన్ని ఎందుకు వాడట్లేదు? మనకడగిన గసంటి కథలు వాడబోతే కంట్రోల్ చేసినాం అన్నాడు. సరే, ఘీ సరిపోనట్టు ఇప్పుడు పాలతో కూడా ముందర రావడం జరిగింది. దీని మీద మార్కెటెడ్ బై విద్యా మిల్క్ ప్రొడక్ట్స్. దీనికి విద్యాతో ఎటువంటి సంబంధం లేదు.
కాబట్టి విజయ పేరు చూసి కొనొద్దు, మొత్తం తెలుసుకున్నాకనే పాలైనా పెరుగైనా నెయ్యి అయినా కొనుండ్రని మళ్ళా చెప్తాండు సారు. మీరు ఏదైనా కొనేటప్పుడు విజయ తెలంగాణ అని చూసి కొనండి. అవునబ్బా, మన ఎమ్మెల్యేలల్లా భీముడి వేషం ఎవరు కడితే బాగుంటుంది? ఎన్టీ రామారావు గెటప్ ఏ మంత్రికి సూట్ అవుతుందో చెప్పుర్రుల్లా. ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ లీడర్కు కరెక్ట్ సెట్ అయితాయో గీ గెటప్పులు. అసెంబ్లీలో కూకున్నోళ్ళ దాంట్లో ఎందరికి పాటలు ముద్దుగా వాడొస్తుందో. డాన్స్ అంటే మాత్రం పక్క మన మల్లన్నకేనబ్బా ఫస్ట్ ప్రైజు. మన ఆపొచ్చన గాని మన లీడర్లను గిట్లా చూసే ఛాన్స్ ఉంటుందో ఎప్పుడన్నా? కలియుగ భీమా రఘురామా. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చదా. త్రిపులర్ పర్ఫార్మెన్స్ అదిరిందిలే. భీముడేశం గట్టి స్టేజ్ మీద డైలాగులు దంచుతుంటే చంద్రన్న ఉగరబూడు కాదు. చిన్న స్పీకర్ సారు రామకృష్ణరాజు గారు కూడా మంచి యాక్టరే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు మంత్రి కందుల దుర్గేష్ సార్ వస్తున్నాడు వీరపాండ్య కట్టబొమ్మన వేషం గట్టి. ఈ ఉరికంబం మీద అసువులు వాసి భారత మాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మ. ఓ మృత్యుదేవత రా, కౌగిలించుకో. ఈ దేశం కోసం వీరపాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. ఇటు చూడండి, అన్నగారి గెటప్ లో ఎమ్మెల్యే ఆంజనేయులు సారు, ఎమ్మెల్యే వర్గ కుమార్ అన్న ఛత్రపతి శివాజీ అయిండులో. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లెక్క వస్తున్నది ఎమ్మెల్యే సునీల్ గారు. మంత్రి దుర్గేష్ సారు మళ్ళా వచ్చిండు వీరపాండ్య కట్టబొమ్మన వేషంతోని. అరే వా, అల్లూరి వేషంలో మంత్రి సుభాష్ సారు అద్దినట్టే ఉన్నారులే. ఇట్లా ఎందరో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాటకాలాడి పాటలు వాడి నవ్విచ్చి నవరసాలు వండిచ్చి ఖుషి చేసేండ్రు. కూటమి ధర్మాన్ని పాటించట్లేదు మీరు. టీవీలు మీ కంట్రోల్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సన్నంగా చూపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. ఆయన సన్నగానే ఉన్నాడు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. ఈ మధ్య అచ్చెన్నాయుడు గారు కూడా స్లిమ్ అయ్యారుగా. అయితే ఏంటి రాజు గారు, నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదా మనోళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ముఖ్యమంత్రి గారు కూడా నవ్వుడే నవ్వుడు. చూసిన వాళ్ళంతా ఫుల్ ఖుషి అయ్యారనుకో రాదుండ్రే. ఇది పాట కానే కాదు, రాదు. ఎప్పుడు ఆ పని ఈ పని అసెంబ్లీ మీటింగ్లు శంకుస్థాపనలు ఓపెనింగ్ల బిజీలు ఉంటారు. గౌరవ లీడర్లు మనసు తుర్తి చేసుకునేటట్టు మొన్న ఆటల పోటీలు పెడితే నిన్న గీ ప్రోగ్రాములు గెలిచిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చిండ్రు. అరే సేమ్ గిట్లనే మనకడగిన ఆటల పోటీలు నాటకాల పోటీలు పెడితే మన ఎమ్మెల్యేలు ఎట్లా ఆడుతురో ఎట్లా వాడుతురో చూద్దాము అనిపిస్తున్నదిలే. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు కొలువంగ తెలియదే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. టాకీస్లకు 6 అనుకో 2-3. 2-3 ఏంది, 4-5 సినిమాలు వస్తాయి ఉల్లా, పెద్ద చిన్నవి కలిపి. కొన్ని అయితే వచ్చినట్టుకునే తెలియదు. తోపు హీరోలు తోపు డైరెక్టర్లు తీసినాటికే పబ్లిసిటీ వస్తాయి మరి. కానీ ప్రేక్షక దేవుళ్ళ లెక్క అలాగుంటదబ్బా. ఎన్ని కోట్లు పెట్టి తీసిండ్రు, ఎంత పెద్ద హీరో అన్నది చూడరు, బొమ్మ బాగుందా లేదా అన్నదే ముఖ్యం. చిన్న సినిమాలే పెద్ద హిట్ కొడుతున్నాయి. రాజు వెడ్స్ రాంబాయి అవార్డుల దండోర మోగించింది మళ్ళా. నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు గారు, పిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుగ్గల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి. బెస్ట్ డైరెక్టర్ గోస్ టు సాయిను. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఫర్ రాజు వెడ్స్ రాంబాయి. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శివాజీ గారు
for Dandora. Best Music Director Sri Mark K. Rabin, Dandora. Best Future Film on National Integration film goes to Tandem. Leading actor goes to Naga Chaitanya for Tandem. Third best future film, The Great Pre-Wedding Show, Uttama Prajadarana Chitra, goes to Sankranti Gostuna. Social Message goes to Coach. And best children's film, Anaganaga. Best leading actors, Rashmika Mandana, film is The Girlfriend. Best lyricist, Sri Nanda Kishore Garu for Kubera Madarsa. లాగల్ కొట్లాడి ఆవుల కాళ్ళు ఇరగొట్టినట్టు ఇరాన్ అమెరికాల యుద్ధం పుణ్యాన మనం సుక్కలు చూసే కథ కాబట్టే గా యుద్ధంతోటి మనకేం సంబంధం? బాంబులు వేసుకోమన్నామా, బంగ్లాలు గూల కొట్టుకోమన్నామా? వాళ్ళ అణుబాంబులేందో సమర పంచాదులేందో గాని ఇవాళ మనల్ని గోసపెట్టబట్టే. నీ కొట్లాట గంగల పోను మా ఒంటర్ల గ్యాస్ బాంబులు వేలిస్తారు కదనయ్యా. ఈడికి సరుకు సోదలు పిటాన పిరమై తిప్పలైతుందిరా దేవుడా అంటే ఏకదం నా సిలిండర్ రేటు పెరిగే అదిగిన 60 రూపాయలు. రాత్రి ఇట్లా సాటింపేసిండ్రో లేదో ధరల మంట మండుతూనే ఉన్నది. ఇప్పుడు సిలిండరు 965 రూపాయలు అయింది మన కాడ. ఉజ్వల స్కీమ్ కింద సబ్సిడీ ఉన్నోళ్ళకైతే ఏం ఫరక్ పడది. ఇది ఇండ్లల్ల గ్యాస్ కు. అదే హోటళ్లు బిజినెస్లకు వాడే సిలిండర్ అయితే రయ్యిన 115 రూపాయల మీదికి పోయిందబ్బా ఒక్కసారే. పర్ డేకి ఇతిమిద్దంగా 90,000 నుంచి 1,00,000 సిలిండర్ బుకింగ్ అయ్యేది. ఈరోజు ఏకమొత్తంగా 1,50,000కి వెళ్ళిపోయింది. కాబట్టి 50% స్పర్ట్ అయిన మూలన బుకింగ్లో నేను ఒకరోజు ఇచ్చేది 3 రోజులు 4 రోజులు అయిపోద్ది. అంతగా యుద్ధం పుణ్యమే. ఇరాన్ మీద ఇజ్రాయిలోడు, ఇజ్రాయిలోని మీద ఇరానోడు బాంబులు వేసుకుంటుంది చాలదని గల్ఫ్ దేశాలకు కూడా అంటిపాడాయే. అమెరికాల యుద్ధ విమానాలకు జాగిచ్చినందుకు దుబాయ్, ఖతర్, కువైట్, బహ్రెయిన్, సౌదీ, ఒమన్ కు సూటి పెట్టింది ఇరాన్. అయితే మనకు శాన మటుకు గా దేశాలకు వెళ్లే ఆయిల్ గ్యాస్ వస్తదాయే. మళ్ళీ ఇప్పుడు హర్మోజ్ జలసంధి మూతబడి ఎక్కడ నౌకలు అక్కడనే ఆగిపోయినాయి. ఆడికెళ్ళి సప్లై తక్కువ ఉండేటొరకు గా ఎఫెక్ట్ మన మీద పడ్డదట. అయితే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ప్రచారం అవుతుంది. ఈ పరిస్థితి శానొద్దులు ఇట్లనే ఉండేనా అంటే మన దేశానికి మస్తు తిప్పలు వస్తాయని ఆర్బీఐ చెప్పిన మాట. చూడాలే మరి ఏమైతుందో. అరే గుడ్ల గుబ్బ అంటే ఏందిరా అని పోరన్ని అడిగినామనుకో కనుగుడ్లు తేలేసుడు పక్క. గబ్బిలం గురించి నీకేం తెలుసురా అని అడిగితే గబ్బిలమా గదేంది అనుడు గ్యారంటీ. జింగన్నలు తెలివై, ఆరుద్ర పురుగులు తెలివై, వడ్ల పిట్ట జాడలేదాయే, కోకిల రాగమైన వడదాయే, ఇంత పతొక్కటి మాయమైనయి. ఇప్పటోళ్లకు తెలుసుకోవాలని కూడా కాయిష్ లేదు. కానీ గా పార్కు పోయినరనుకో మన ఏంది భూమి మీద ఉన్న ఎన్నో చూడొచ్చుల్లా. ఏకో పార్క్ మస్తుందిలే. ఏండో కాదు మన సిటీ శివార్లనే హిమాయత్ సాగర్ కానుకొని కొత్వాల్ గూడ కాడ కడితే సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసి కొంత తిరిగి చూసిండు. అంత తిరుగుడయ్యే పని కాదు, 85 ఎకరాలు వరుసుకొనుంది. మళ్ళా ఇంత ముద్దుగా తయారు చేస్తానికి 75 కోట్లు ఖర్చు పెట్టింది హెచ్ఎండిఏ. పచ్చటి పార్కులు, తీరొక్క సౌలతులు, 188 తీర్ల మొక్కలు, షెట్లున్నాయంటే చూడుర్రిగా. పిల్లలు పెద్దలకు పతొక్కలకు సపరేట్ పార్కులు, జాగలు. ఇక దునియాలున్న పతొక్క పిట్టను ఈయన్నే చూడొచ్చబ్బా. దీని పేరు గాఫిన్స్ అండి, గాఫిన్స్ కాకటు. ఇవి ఇండోనేషియా నుంచి వస్తాయి. అట్లాగే ఇది సల్ఫర్ క్రెస్టెడ్ కాకటు, ఇది ఆస్ట్రేలియన్ స్పీసీ. సో ఈ మీడియం సల్ఫర్ అన్నమాట. 25 జాతులై 6,500 పిట్టలు ఉన్నాయంటే మామూలు ముచ్చట్నా? బయట దేశాలకెళ్ళి ఇంకో 2,000 తెప్పిస్తారట. 30,000 పిట్టలు తిరిగేటట్టు సౌలతి చేసిండ్రు మంచిగా. గుళ్ళు కట్టుకుంటానికి, గుడ్లు పెట్టటానికి ఏ తక్కువ లేకుండా పతొక్కటి వేసిండ్రట. 3 పూటల తిండి పెట్టుడే కాదు, వాటికి ఇష్టమైన పండ్ల చెట్లు కూడా చేస్తాండ్రు. యూ హ్యావ్ టు ట్రావెల్ ఎక్కడికో సింగపూర్కో మలేషియాకో అక్కడ పోతే ఇట్లాంటిది యూ కెన్ గెట్. అండ్ ఇంత దగ్గరలో ఇంత చౌక రేట్కి ఇట్ ఈస్ నాట్ రియలీ మచ్. దినం పొద్దుగాల 9 గంటలకెళ్ళి 6 గంటల దానిక తెరిచి ఉంటది. టికెట్ 150, శనివారం ఐతారం అయితే 200. సిటీకి చాలా దగ్గర కాబట్టి పిక్నిక్ పోయినట్టు ఇంటోళ్ళంతా పోతే పార్కుల తిరగొచ్చు, పిట్టలకు దాన తినబెట్టొచ్చు. చూడుర్రి మరి.
ఇక చూడుర్రి నా సామిరంగా తెల్లారంగా లేచిన కాంచి పొద్దుముకేదానిక మాకు మెసేజ్లు. మహిళలు మహారాణులు, ఇంటికి దీపం ఇల్లాలు, ఆకాశంలో సగం, సృష్టికి మూలం, అదని ఇదని మునగ షెట్ ఎక్కిస్తారు పక్క. అది చూసి మేము ఎవరెస్ట్ కొండెక్కినంత మురిసిపోతాం. ఇక మర్నాటి సంధి మళ్ళా మమ్మల్ని పట్టించుకుంటా ఒట్టు, వెనకటి సంధి ఇంతే కదా. ఆవ్ మహిళా దినోత్సవం సంబరాలే ఇయాలనే చాలైనే మళ్ళా కేకులు కోసుడు, ఆటల పోటీలు, డాన్సులు, స్పీచ్లు. రేపు ఆయితారం కాబట్టి అందరికి సెలవు ఉంటదని ముందే చేసిండ్రన్నట్టు. వరంగల్లా మంత్రి సురేఖ మేడం కుట్టు మిషన్లు పంచింది మహిళా సంఘాలకు. నిర్మల్ కలెక్టర్ ఆఫీస్ లా మేడాలు తీరొక్క ఆటల పోటీలు పెడితే తుర్తిగా ఆడుకున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సార్ పెట్టిన ప్రోగ్రామ్ లా గిట్ల డాన్సులు చేసిండ్రు. సార్ ఎవలో తెలుసు కదా, మన మల్లారెడ్డి సార్ వాళ్ళ అల్లుడు. ఇప్పుడు ఇలా మైక్ పట్టుకొని మీ ముందు నిలబడ్డా అంటే ప్రతి మ్యాన్ ఇంకొక ఉమెన్ ఉన్నట్టు ప్రతి ఉమెన్ ఇంకొక మ్యాన్ కూడా ఉంటాయి. ఇటు చూడుండ్రి, హన్మకొండ జిల్లా ముప్పారంల సర్పంచ్ రేణక్క ఉపాధి కూలి పండ్ల కాడికి పోయి అమ్మలక్కలతోని కలిసి కేక్ కటింగ్ చేసింది. నెల డేట్ వచ్చేది ఉంటది కాబట్టి కప్స్ రూపంలో మనకు ప్యాడ్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఒకసారి తీసుకున్నామంటే ఒక 5 సంవత్సరాలు మనకు కంటిన్యూగా ఉంటదంట. అది మెడికల్ పరంగా చాలా సర్వే చేసి దాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇయాల గింతే గాని రేపు జోరుంటాయి ఉల్లా. ఈ ఆడాదంతా మొగోళ్ళదేనాయే. ఈ ఒక్కనాడన్నా మేము సంబురాలు చేసుకోవద్దా మరి? కానీ మా మీటింగ్ల కాడ కూడా మీరే వచ్చి పెత్తనం చేయకుండ్రే అన్నలు. హే నువ్వేందివయ్యా నడిమిట్లా నీకేంది? ఏమన్నా ఉంటే మాది మేము చూసుకుంటాం. చల్ హట్. ఎవ్వలింటి సంసారం వాళ్ళకెరక, ఎవ్వల ఊరును వాళ్ళు చూసుకుంటారు, ఎవ్వల నియోజకవర్గంలో వాళ్ళది పెత్తనం, ఎవ్వల రాష్ట్రం ఎవ్వల దేశంలోనైనా ఏలేటోళ్ళకే ఎక్కువ జిమ్మేదారి. నలుగురితోటి మాట్లాడి ముంగటికి పోతారు. అంతేగాని సంబంధం లేనోళ్ళు వచ్చి రుబాబ్ చూపిస్తామంటే నడుస్తుందా అని పొద్దుగాల బస్సులు వస్తుంటే ఇద్దరు మాట్లాడుకోగా ఇన్ననుల్లా. వెనక సిరి సంజయింది వాళ్ళు విన గిదే ముచ్చట గురించి చర్చ చేస్తుర్రని. దేశంలో ఉన్న 140 కోట్ల మంది గౌరవ ట్రంప్ గారికి చెనార్తి చెప్పాలి. ఫస్ట్ మన కాయలు తిప్పలు రావద్దని, మన బండ్లు కాళ్ళు ఎప్పటిలెక్కనే నడవాలని రష్యాకెళ్ళి వణుకోవటానికి 30 రోజులు పర్మిషన్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు. మళ్ళా ఇక మన ఆఫీసర్లు రష్యా ఆఫీసర్లతో మాట్లాడుకొని ఆడికెళ్ళి సరిపోని సమర్థ తెచ్చుకోవచ్చు. అవు మరి యుద్ధం చేయబట్టికే హర్మోజ్ జలసంధిని మూసేసింది ఇరాను. గా నది పొంట వచ్చే నౌకలనే ఆయిల్ వస్తుంది మనకు. ఓడలాడ చిక్కబడి గల్ఫ్ దేశాల పరిస్థితి మంచిగా లేనందుకు ఆయిల్ తిప్పలు వచ్చే డేంజర్ ఉంది. దేశంలో ఒక 50-60 రోజులకు సరిపోని మాలే ఉందట. హోరక్కో నాకు దొరుకుతుందో లేదా అని కొందరు పెట్రోల్ బంకులో కురుకుతున్నారు ఫుల్ ట్యాంక్ వేయించుకుంటానికి. గిసొంటి అమెరికా అధ్యక్షుల వారు మన మీద దయ చూపించి రష్యా నుంచి కొనుక్కోటానికి ఓకే చెప్పిండు. గా నడమ గిదే పని చేయబోతే గుడ్లు గురకాయించి ట్యాక్సుల బాంబులేసి సుక్కలు చూపించే మనోళ్ళ కొషపడక అమెరికా తోటి బిజినెస్ డీల్ చేసుకుంటే గప్పుడు చల్లబడ్డాడు సారు. చెల్ గిదేం తరిక, మనం ఏం చేయాలనో ఎవల కంచెలు ఆయిల్ తెచ్చుకోవాలనో గాయన ఎప్పుడేంది మన మీద ట్రంప్ పెత్తనమైందని ప్రతిపక్షాలు గరం కాబట్టే. ఇప్పుడే కాదు నిరుడు పాకిస్తాన్ తోటి లడాయి నడుస్తుంటే తుపాకులు దించురని ట్రంప్ ఆర్డర్ ఇయ్యంగానే మనోళ్ళు ఆపేసిరని లొల్లి ఆయే. అవు నేను చెప్పినందుకే యుద్ధం ఆపిండని ఒక 40-50 మాటలు చెప్పొచ్చు అమెరికా ప్రెసిడెంట్. ట్రంప్ నా దోస్తాను అంటావు, మరి గిదేం చక్కదనము, ఆయన మనల్ని ఆపించుడేందని ప్రతిపక్షాలు పబ్లిక్ అంటున్న మాట. వెనకాల రాజకీయం ఏందో గాని పెద్దన పెత్తనం చిన్నగా లేదు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.